మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతాన్ని కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం మనకు అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతు సంఖ్యలను విడిపించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వోన్నతమైన దేవుడే ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీ చేతుల యొక్క సంఖ్యలను ఈ దినం నేను విడిపిస్తానని. కనుక మనం గమనించినప్పుడు ప్రియ దేవుడి బిడ్డ, మరి వీరికి సంఖ్యలు పట్టడానికి గల కారణం ఏంటి? అక్కడ మనం గమనించినప్పుడు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయన మాటలు వినకపోవటం వల్ల వారికి సంఖ్యలు పడ్డట్లుగా ప్రభు అంటున్నాడు, ఈ గతి మీకు పట్టింది. వారి సంఖ్యలు పట్టడానికి గల కారణం, వాళ్ళ యొక్క చేతులు సంఖ్యలు వేయడానికి కారణము దేవుని యొక్క మాట వినకపోవటం, దేవుని యొక్క మాటకు లోబడకపోవటం, దేవునికి విరోధముగా పాపం చేసినందున వారికి సంఖ్యలు వేయబట్టి చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితం కూడా ఏ సంఖ్యల చేత నువ్వు బంధించబడుతున్నావు, ఏ సంఖ్యలు నీ జీవితాన్ని బంధించబడి బయటకు రాలేని స్థితిలో ఉన్నావు, ఈ కృపగల దేవుడు సర్వోన్నతమైన ప్రభు అంటున్నాడు, నేను ఆ సంఖ్యల నుంచి, నీకు ఉన్న చేతికున్న సంఖ్యలు నేను విడిపిస్తాను అంటున్నాడు ఆయన. కనుక ఏ సంఖ్యల చేత బంధించబడ్డా, మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు పాపం చేత దేవుని యొక్క మాట వినకపోవటం ద్వారా, ఈరోజు ఒకవేళ పాపము నీ జీవితాన్ని ఒక బానిసత్వంలోకి తీసుకెళ్ళి ఆ పాపం నుంచి నువ్వు బయటికి రాలేక అనేక రకరకాల దురలవాట్లు, దుర్వ్యసనాల మధ్య ఆ పాప సంఖ్యల్లో నీ జీవితం పతనమైపోయి అనేక అనారోగ్యం పాలైపోయి ఒకవేళ నీ జీవితంలో బయటికి రాలేని స్థితిలో ఉంటే సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, ఆ సంఖ్యల నుంచి నేను విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. కనుక ఆయన పాదాలు పట్టుకొని నువ్వే సంఖ్యలో చేతించబడ్డావో, ఏ పాపం చేత బంధించబడ్డావో, ఒకవేళ దేవుని యొక్క సన్నిధులు ఉంటూ ఒకవేళ దేవునికి దూరం అయిపోయి అపవాది యొక్క బంధకాల నుంచి బయటకు రాలేని స్థితిలో ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే నా ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆ సంఖ్యల నుంచి విడిపించి మరలా నా సన్నిధిని చేర్చుకుంటాను అంటున్నాడు. ఏ సంఖ్యలో ఉన్నా ఒకవేళ ఏది విరోధంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ప్రియ దేవుడి బిడ్డ నీకు ఆ గతి పట్టి ఉంటే ప్రభు అంటున్నాడు, నువ్వు ఆ సమస్యలో ఉంటే, నువ్వు సంఖ్యల చేత బంధించబడితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొద్దకు నువ్వు రాగలిగితే, ప్రభువుని సన్నిధిలో నువ్వు ఏడుకొనగలిగితే, నువ్వే సంఖ్యల చేత బంధించబడ్డా ఆ సంఖ్యలన్నిటి నుంచి నా దేవుడు ఆయన విడుదల దయచేయునుగాక. కొన్నిసార్లు ప్రియ దేవుడి బిడ్డ, అపవాది కూడా మన సంఖ్యలు వేస్తాడు. అపవాది యొక్క సంఖ్యల నుంచి కూడా దేవుడు ఆయన విడిపించే సర్వోన్నతమైన దేవుడు. మనం గమనించినప్పుడు శానా దెయ్యం పట్టిన ఒక వ్యక్తి మనం గమనించినప్పుడు అతను మరి కేకలేస్తున్నాడు, సమాధుల్లో తిరుగుతున్నాడు, తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటున్నాడు. అతను ఎన్ని సంఖ్యల చేత బంధించినా కూడా వాటి నుంచి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు సర్వోన్నతమైన దేవుడే అతని యొద్దకు వెళ్ళి మరి తన్ని పీడిస్తున్న ఆ యొక్క అపవాది యొక్క ఆ శక్తుల నుంచి ఎప్పుడైతే గద్దించాడో అవి దూరం అయిపోయిన తర్వాత, అతనికి సంఖ్యలను విడిపించబడిన తర్వాత ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు అతని జీవితంలో చక్కగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అతను వస్త్రములు ధరించుకొని అతను ఒక సంతోష కారణంగా మారినట్టు మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో వాక్యం నీ ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో ఏ అపవాది తంత్రాల ద్వారా మరి సంఖ్యలు వేయబడ్డాయో, శరీరాన్ని గాయపరుచుకుంటూ అనేక అనారోగ్యం పాలైపోయి అనేక ఆర్థికంగా నువ్వు నష్టపోయి కోల్పోతున్నవేమో, ఒకవేళ నీ జీవితంలో అనేక శాతపడు శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత, ఒకవేళ దురాత్మ శక్తుల చేత పీడించబడ్డ ఆ సంఖ్యల నుంచి బయటకు రాలేకపోతున్నామేమో, ఉదయకాల సమయంలో ప్రభుని వేడుకోగలిగితే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, నువ్వు ఎటువంటి సంఖ్యల చేత బంధించబడ్డా, ఎటువంటి కట్టుల చేత బంధించబడ్డా, అపవాది నేను బంధించిన ఆ బంధకాల నుంచి ఎవరిని విడిపించలేకపోతున్నారేమో,
ఎవరిని తప్పించలేకపోతున్నారేమో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు వైపు నువ్వు చూడగలిగితే ఏ శాతపడి కట్లు ఉన్నవో, ఏ దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నావో, ఏ చీకటి శక్తుల చేత పీడించబడుతున్నావో వాటిలో నుంచి నువ్వు బయటికి రాలేని స్థితిలో ఒకవేళ కృంగిపోతున్నవేమో. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, ఆయన వేడుకొనుకో, నువ్వెటువంటి సంఖ్యల చేత బంధించబడ్డా, నువ్వెటువంటి బంధకాల చేత బంధించబడ్డా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను విడిపించి స్వతంత్రుడుగా నిన్ను మార్చునుగాక. నీకు స్వతంత్రాన్ని ప్రభు కలుగు చేయాలనుకుంటున్నాడు, నీకు ఒక విడుదల కలుగు చేయాలనుకుంటున్నాడు, నీ జీవితంలో నా ప్రభు ఒక ఆనందాన్ని ప్రభు కలుగు చేయాలనుకుంటున్నాడు ఆయన. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో మరి ఎటువంటి బంధకాలు నీ కుటుంబాన్ని అంటాడుతూ, ఎటువంటి వ్యతిరేకమైన కార్యాలు నీ కుటుంబం చేసినా కూడా విడిపించుటకు శక్తివంతమైన దేవుడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వేదనతో పడుతున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ శాతపడి కట్టుల నుంచి బయటకు రాలేకపోతున్నావో, ఆ చీకటి శక్తుల నుంచి, దురాత్మ శక్తులను పీడించి అనేక రకాలుగా అనారోగ్యం తీసుకొస్తూ ఒకవేళ నీ జీవితాన్ని పాడు చేస్తుందేమో, ఒకసారి ఆగి ఆలోచించి ఈ సర్వోన్నత దేవుడి వైపు చూడగలిగితే ఈ దినము నిన్నెంటాడుతున్న సంఖ్యలన్నీ విడిపించి ఆయన గొప్ప కార్యం జరిగించగల దేవుడు ఆయన. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు మరి 38 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతున్న, మరి అపవాది తంత్రాలు పీడించబడుతున్న తన జీవితంలో ప్రభు స్వస్థపరిచాడు. ప్రభు తన దగ్గరికి వెళ్ళి ప్రభు విడిపించాడు. తనకు కలిగిన అనారోగ్యాన్ని ప్రభు తీసివేశాడు. 18 సంవత్సరాల నుంచి దైవం చేత పీడించబడుతున్న ఆ సహోదరిని ప్రభు లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో, తాను వంగిపోయిన స్థితిలో తన జీవితాన్ని ప్రభు ముట్టి స్వస్థపరిచి చక్కగా నిలబడే స్థితిలో ప్రభు తీసుకొచ్చాడు. కనుక అపతంత్రాల ద్వారా నువ్వు ఏ స్థితిలో అవమానాలు, నిందల పాలైపోయి నీ జీవితం కొనసాగుతుందో నిన్ను మరలా ప్రభు నిలబెట్టగల సర్వోన్నతమైన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి నువ్వు ఈ ప్రభు వైపు చూడగలిగితే నువ్వు ఎలాంటి సంఖ్యలు, ఒకవేళ ఆర్థికంగా నువ్వు నలిగిపోతున్నావా, ప్రభు ఆర్థిక సరళకు నువ్వు వెళ్ళిపోయినవా, ఆర్థికంగా నువ్వు నలిగిపోతున్నావా, ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఆకాశ వాకిలిప్పి నేను అప్పిచ్చేవానికి చేస్తానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మీద నువ్వు అప్పిచ్చేవానికి చేస్తానంటున్నాడు. రోగముల చేత బాధపడుతున్నావా, నీకు ఆరోగ్యం కలుగు చేసి నీ గాయాలు మాన్పుతానంటున్నాడు ఆయన. కనుక ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి సంఖ్యలో ఉన్నా క్రీస్తు వైపును చూడు, ప్రభువుని వేడుకో, నువ్వు ఉన్న ప్రతి సంఖ్యలను విడిపించి నా దేవుడు ఆయన కృప దయచేయనుగాక. ఈ ప్రార్థనలు ఏకీపించు, నీ కొరకు ప్రార్థన చేస్తుండగా నా దేవుడు ఇప్పుడు నీ అంటాడుతున్న ప్రతి సంఖ్యల నుంచి దేవుడు విడుదల దయచేయనుగాక. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, స్తోత్రాలు స్వామి. అయ్యా మీ చేతికున్న సంఖ్యల నుంచి నేను విడిపిస్తానని మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు స్వామి. ఈ దినము ఎవరు ఏ సంఖ్యల చేత బంధించబడుతున్నారు ప్రభా, అయ్యా నీకే స్తోత్రమయ్యా. వారు ఆ సంఖ్యల నుంచి విడుదల దయచేసిన స్తోత్రాలు స్వామి. ప్రభా ఇక్కడ చూసినప్పుడు ప్రభా వారు మాట వెనక నా తండ్రి వారు వ్యతిరేకమైన పాపం చేసినప్పుడు వారికి ఆ సంఖ్యలు వేయబడ్డాయని వారికి ఆ గతి పట్టినట్టు చెప్తున్న దేవా నీకే స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో నీకు లోపడక తండ్రి దూరమైన పరిస్థితుల్లో ఒకవేళ సంఖ్యలు వేయబడ్డ పరిస్థితుల నుంచి నా తండ్రి గొప్ప విడుదల కలుగును గాక నా తండ్రికి స్తోత్రమయ్యా. పాపమైన సంఖ్యల చేత ఒకవేళ బంధించబడుతున్నారేమో, రకరకాల చెడేసనాల చేత, తాగుడు రకరకాల చేత వాటి నుంచి బయటకు రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా. ఈ రాత్రి ప్రభానికే స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఆ సంఖ్యలు మీరు తెంచుతున్న స్తోత్రాలు స్వామి. అయ్యా అనారోగ్యమైన సంఖ్యల చేత పీడించబడుతున్నారేమో, దురాత్మ శక్తుల చేత, చీకటి శక్తుల చేత, మాంత్రిక కట్ల చేత, చేతబడిన కట్ల చేత ఒకవేళ కట్టబడిన ప్రతి ఒక్కరికి నా తండ్రి ఇప్పుడే ప్రతి కట్టు యేసు నామములో తెంచుతుందని స్తోత్రం అయ్యా. ఇప్పుడే వారి సంఖ్యల విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, అద్భుతం కలుగును గాక, వారి గాయాలు మాన్పబడును గాక నా తండ్రి నీకే స్తోత్రమయ్యా. తండ్రి నీకే స్తోత్రం. అనారోగ్యమైన కట్లు కట్టబడ్డాయేమో యేసు నామములో ప్రభువా తండ్రి నీకే స్తోత్రమయ్యా. మీరు ఆరోగ్యాన్ని కలుగజేసి ప్రభువా మీరు వాళ్ళ గాయాలు మాన్పుతానని చెప్తున్న దేవా నీకే స్తోత్రాలు స్వామి. తండ్రి ఆర్థిక చర్లనిలో నుంచి ప్రభు వెళ్ళిపోయినారో ప్రభు నీకే స్తోత్రాలయ్యా. నేను అప్పిచ్చేవారికి శాస్త్రం చెప్పిన దేవా నీకే స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏ శరలో ఉన్నా, ఎవరు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ కట్టులున్నా ప్రతి కట్టులు ఏసునామములో, ప్రతి బంధకాలు ఏసునామములో ఇప్పుడే తెంచబడును గాక. రిఖాబా శరబద్ రిఖాబదరబల రిబదరబదరబదరబ శరబద్ రిఖాదరబల రిపా శబ. అనారోగ్యమైన కట్లు ఏసునామములో బంధకాలు తెంచబడుతున్నాయి. అనారోగ్యం తీసుకొస్తున్న ఆ శిఖర శక్తులు, ఆ దురాత్మ శక్తుల సమూహము ఏసునామములో తొలగి ప్రజలకు గొప్ప విడుదల దయచేస్తున్న స్తోత్రమయ్యా. విడుదల దయచేస్తున్న స్తోత్రమయ్యా. అద్భుతం మీరు చేస్తున్న స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరం జరిగించిన తండ్రి ఏ కట్టుల చేత, ఏ బంధకాల చేత బంధించబడ్డారో ప్రభా ప్రజలకు విడుదల దయచేసి నీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.